ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. విశ్వాసము ఎవరికి కనపడకుండా ఒక చిన్న గింజ వలె, ఒక విత్తనం వలె హృదయంలో నాటుతుంది. అది ఎవరికి కనపడదు, కానీ ఆ విశ్వాసం విస్తరించి మనల్ని పరలోక రాజ్యంలో చేరుస్తుంది. యేసు యొక్క పరిచర్య కూడా చాలా కొద్ది మందితో పరలోక రాజ్య సువార్తను బోధిస్తున్న ఆ వాక్యానికి లోబడిన వారితో మొదలయ్యి ఎంతో విస్తరించి దేశాలన్నీ కదిలించి ప్రపంచాలని కదిలించేటువంటి పరిస్థితికి చేరింది. అంత విస్తారంగా చెట్టుని ప్రవచనావితంగా పాత నిబంధనలో చూసినప్పుడు వివిధ దేశాలతో పోలించారు, సామ్రాజ్యాలతో పోలించారు. అన్ని సామ్రాజ్యాలు కూడా ఓడిపోయినాయి. ఎంతో గొప్ప సామ్రాజ్యాలు, రోమా సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యాలు అని చెప్పుకునే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా అన్నీ కూడా యేసుకి లోబడిపోయినాయి. యేసు రాజ్యము విస్తరించింది. ఇంత చిన్న విశ్వాసము అంత పెద్దగా విస్తరించుతుంది అని దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. నీ విశ్వాసం ఎంత చిన్నదైనా, నీవు ఎంత చిన్నవాడవని నీ కార్యము నీ పనిని మొదలుపెట్టినా దాన్ని విస్తరించి ఎంతో విస్తారంగా ఎంతోమందికి ఎన్నో దేశాలకి విస్తరించేది అంతగా చేస్తానని దేవుని వాక్యం చెప్తుంది. చిన్న పని మొదలుపెట్టిన నీవు ఎవరు ప్రోత్సహించట్లేదని, ఎవరు గుర్తించట్లేదని, ఇంత చిన్నది ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అది పెరిగి కూర ముక్కలు అన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులకు కూడా దాని కొమ్మల యందు నివాసం ఉంచినట్లుగా, అంత విస్తరించినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన రాజ్య సువార్త అలానే విస్తరించింది. నీ పనులన్నింటినీ కూడా దేవుడు విస్తరిస్తానని దేవుని వాక్యం చెప్తుంది. నీ ఎవరికి తెలియనటువంటి నీ విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకో. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాగంధమైన యేసయ్య, నీ విశ్వాసంలో ఎదగటానికి మాకు సహాయం చేయండి. ఎవరికి కనపడినటువంటి చిన్న గింజ లాంటి విశ్వాసాన్ని నీవు ఎంతో విస్తరింపచేసి ఎన్నో దేశాలకి ప్రబలినట్లుగా, ఎన్నో రాజ్యాలకు ప్రబలినట్లుగా మా విశ్వాసాన్ని కూడా హెచ్చించి ఆ విధమైనటువంటి ఆశీర్వాదం మా అందరికీ దయచేయమని, పరలోక రాజ్యానికి సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.